హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం వాట్సాప్లో ఉన్న స్టేటస్ని మన ఫోన్లోని గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. డౌన్లోడ్ చేయాలంటే ఆ స్టేటస్ని మనం ముందుగా పూర్తిగా చూసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది రెడ్మీ 15 5G మొబైల్. దాదాపు అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది. ముందుగా మన ఫోన్లో ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మీడియా అనే ఫోల్డర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి com.whatsapp అనే ఫోల్డర్ కనపడుతుంది. దీని మీద ట్యాప్ చేయాలి. చేస్తే ఇక్కడ వాట్సాప్ అనే ఫోల్డర్ వస్తుంది. దీని మీద ట్యాప్ చేయాలి. చేస్తే మళ్ళీ మీడియా అనే ఫోల్డర్ వస్తుంది. దీని మీద ట్యాప్ చేయాలి. చేస్తే ఇక్కడ మనకి స్టేటసెస్ అనేటువంటి ఒక ఫోల్డర్ కనబడుతుంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. చేస్తే ఇక్కడ ఇప్పటి వరకు మనం చూసిన అన్ని వాట్సాప్ స్టేటస్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇందులో ఇమేజ్ అయితేనేమో జేపీజీ ఫార్మేట్లో, వీడియో అయితే MP4 ఫార్మేట్లో కనపడుతుంది. మనం దేన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కింద కొన్ని ఆప్షన్లు వస్తాయి. మూవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. చేస్తే ఇక్కడ మనకి ఫోల్డర్లు డిస్ప్లే అవుతాయి. ఏ ఫోల్డర్లోకి అయితే మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కైన్ మాస్టర్ అనేటువంటి ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తున్నా. చేసిన తర్వాత పైన రైట్ సైడ్ కార్నర్లో రైట్ మార్క్ ఉంది కదా, ఆ రైట్ మార్క్ మీద ట్యాప్ చేయాలి. చేస్తే ఇక్కడ నుంచి అది అక్కడికి మూవ్ అయింది. అదే ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అనుకోండి, కాపీ పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కొన్ని ఆప్షన్లు వచ్చాయి కదా, ఇక్కడ కాపీ అనేటువంటి ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. చేస్తే ఇందాకట్లాగే మనకి ఫోల్డర్స్ చూపిస్తుంది. మనం డౌన్లోడ్ చేయాలనుకున్న ఫోల్డర్ని సెలెక్ట్ చేయాలి. చేసి సేమ్ ఇందాకట్లాగే రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న రైట్ మార్క్ని ట్యాప్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఈ ఇమేజ్ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, రెండు చోట్ల ఉంటుంది అన్నమాట. సో కాపీ పేస్ట్ చేస్తే రెండు చోట్ల ఉంటుంది. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన వాటిని మీకు చూపిస్తా. గ్యాలరీ ఓపెన్ చేసా. ఇక్కడ మీకు కైన్ మాస్టర్ అనే ఫోల్డర్ కనపడుతుంది, చూడండి. చూసారు కదా, కైన్ మాస్టర్ అనే ఫోల్డర్. ఇందులో మీకు ఇమేజ్, వీడియో రెండు కనపడుతుంది. ఈ వీడియో నేను నిన్న ఎస్టర్డే చూసా కాబట్టి ఎస్టర్డే కనపడుతుంది స్టేటస్ని. టుడే స్టేటస్ అది నేను చూసింది కాబట్టి టుడే అని కనపడుతుంది. సో ఈ విధంగా మీరు ఎవరి స్టేటస్నైనా మీ ఫోన్ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెండ్ ఇట్ టు మీ అని వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మీరు కూడా మీకు నచ్చిన స్టేటస్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.